సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ ఒకరేనా? మరో పక్క నాగేంద్రుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి అని కూడా పిలుస్తుంటారు. అలా ఎందుకు? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. మరి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటి స్వరూపం కార్తికేయుడు. కార్తికేయుణ్ణి షణ్ముఖుడు అని కూడా అంటారు. ఎందుకంటే స్వామికి 6 ముఖాలు ఉంటాయి. దీనికర్థం ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థం. ఆ స్వరూపాన్ని మనలాంటి వారు పూజిస్తే అప్పుడు మనకి ఆయన జ్ఞానం ప్రసాదిస్తాడు. రెండో స్వరూపం సర్పరూపం. స్వామిని సర్పరూపంగా ఆరాధిస్తాము. ఆయన్నే సుబ్రహ్మణ్య స్వామి అంటారు. మరి కుమారస్వామికి సర్పానికి సంబంధం ఏమిటంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి. ఒకసారి స్వామి కైలాసంలో అమ్మవారి ఒడిలో కూర్చుని ఉన్నప్పుడు శివుడిని చూడడానికి వచ్చిన వారందరినీ స్వామి చూస్తూ ఉంటారు. ఈలోగా దేవతలు చక్కగా మెరిసిపోయే దుస్తులు వేసుకుని వస్తారు. వారిని సుబ్రహ్మణ్య స్వామి అలానే వీక్షిస్తుంటారు. ఈలోగా కైలాసానికి బ్రహ్మమానస పుత్రులు వస్తూ ఉంటారు. వారు దిగంబరులు. వారి శరీరంపై వారికి స్పృహ ఉండదు. దానితో వారు వచ్చేసరికి స్వామివారిని చూసి అపహేళనగా నవ్వుతారు. ఆ తరువాత పార్వతి స్వామివారిని నాయనా ఇలా చెయ్యకూడదు అంటూ మందలిస్తూ ఉంటుంది. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని చెప్తుంది పార్వతీదేవి. చివరికి స్వామి ఏం చేశారంటే తప్పు చేశాక ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సర్పరూపాన్ని తీసుకొని ముళ్ళ నుంచి, రాళ్ల నుంచి, పుట్టల నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ తరువాత ఒక చోటికి వెళ్లి ఒక పుట్టలో 60 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆ ప్రదేశమే మోహినీపురం. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మోపుదేవి అని పిలుస్తున్నారు. ఇది కృష్ణా జిల్లాలో ఉంది. అలా స్వామి తపస్సు చేస్తున్నప్పుడు పాకే ప్రాణులకు అధిదేవతగా మారారు. అక్కడి నుంచి వచ్చింది ఈ పాములకు కుమారస్వామికి సంబంధం. అందుకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేవారు నూడిల్స్ మరియు సేమియా వంటివి తినరు. ఇక మూడో స్వరూపం ఏమిటంటే మనలో ఉన్న కుండలిని నిషిత్తి. ఇది ప్రతి వారిలోనూ నిద్రాణంగా ఉంటుంది. స్వామి ఆరాధన చేస్తూ ఉంటే కుండలిని మేల్కొల్పి షడ్ర చక్రాల ద్వారా చివరికి సహస్రానికి చేరుకుంటుంది. అంటే షడ్ర చక్రాల ద్వారా తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పైకి వెళుతుంది. అందుకే తమిళనాడులో 6 షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ సాధన చేస్తే కుండలని జాగరణ చాలా తేలికగా జరుగుతుంది అంటారు. ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.